హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరికి ఉపయోగపడే అద్భుతమైన యూజ్‌ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా ఫింగర్స్‌కి అయితే నెయిల్స్‌కి మనం నెయిల్ పాలిష్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఒకదానికొకటి అతుక్కొని నెయిల్ పాలిష్ చేసుకోవాలంటే చిరాకొచ్చేస్తూ ఉంటుంది కదండీ! అట్లాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఎల్లిపాయ రెబ్బల్ని ఇలా ఫింగర్స్ సందుల్లో ఇలా పెట్టేసి తర్వాత నెయిల్ పాలిష్ చేసుకుంటే చాలా ఈజీగా, సింపుల్‌గా వేసుకోవచ్చు. సో, తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి పాలు తోడు పెట్టుకున్న తర్వాత పెరుగైతే అవుతుంది కదండీ! పెరుగు పుల్లగా ఉండకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. పచ్చి కొబ్బరి ముక్క ఒక చిన్న ముక్క తీసుకొని ఇందులో వేసేసుకొని అలా కలిపేసుకున్నాం అనుకోండి చక్కగా పుల్లగా లేకుండా టేస్టీగా ఉంటుంది. పెరుగు కూడా పుల్లగా లేకుండా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి.